నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మార్చుల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాలు చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. డాన్సులతోని కార్యకర్తల ఊపు తెచ్చిండు తాటికొండ రాజన్న. వచ్చే ఎన్నికల్లా వరంగల్ ఎంపీని గెలిపిస్తాడట ఎట్లనన్నా. చిలుకూరు బాలాజీగుళ్ళ వంచిరు గరుడ ప్రసాదం. భక్తులు బగ్గచ్చే వరకు అయ్యింది మస్తు ట్రాఫిక్ జామ్. కేజ్రీవాల్ తింటున్నాడట మామిడి పండ్లు, కావాలనే చేస్తున్నాడు అంటున్నారు ఈడీ అధికారులు. చెరువులకు దిగిండు ఒక అన్న ఇడుపు కాగితం కావాలని, అట్లా వేయొద్దంటే చెప్పిండు పెళ్ళాం కొడుతున్నదని. సివిల్స్ కోసం సిద్ధమవుతున్న గంగులు. అయినా నీకేం తెలుసు చదువు విలువ గురించి? నడువు నడువు నడవవే రామక, కలిసి నడుము కట్టవే రామక, గులాబీల జెండలమా గులాబీల జెండలమా గులాబీల జెండలే రామక, గురుతును గుర్తుంచుకో రామక అనే పాట తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో ఒక ఊపు ఊపింది కదా. ఎన్నికలయ్యాలా ఏ లీడర్ చూసినా ఇదే పాటకు డ్యాన్స్ చేసుడు, ఇదే పాట వాడుకుంటా కార్యకర్తల లోపట మస్తు జోష్ పెంచిండ్రు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చే వరకు ఇప్పుడు సుతం పాటలతోని మళ్ళా రచ్చ చేస్తున్నారు లీడర్లు. అట్లా ఇలా వరంగల్లో జరిగిన మీటింగులా ఏం నడిచిందో చూడుండ్రి. ఎయ్ మామూలు ఊపులా లేడు కదా తాటికొండ రాయన్న. పాట వెచ్చుడే ఆలస్యం, సీటీలు కొట్టుకుంటా మరీ డాన్సులు జోరుదారుగా చేస్తున్నాడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సర్కారు పోయినాక జర సల్లవాడి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిండు గాని, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో ఓడుతోని మాజీ సీఎం కేసీఆర్ మళ్ళా పిలుచుకొని లోక్సభ ఎన్నికల్లో గట్టిగా పనిచేయమని చెప్పే వరకు ఇప్పుడు అసలుకే తగ్గుతలేడు రాయన్న. అట్లా డాన్సులే కాదు మాటలతో కూడా అదరగొడుతున్నాడు. ఇప్పుడు బయలులోడైతే ఆ జాతి ఎన్నడూ కూడా చెప్పలే, వాళ్ళందరూ కూడా తూ 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 వాడు మావాడు కాదు మావాడు కాదు మావాడు కాదు మావాడు కాడే కాదని వాళ్ళందరూ అంటున్నారు. వారిని రాజన్న అస్సలకే తగ్గుతలేడు కదా. ఈనాడు ఆ కడియం శ్రీహరి పేరెత్తితే చాలు తూ 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 అనుకుంటా కడియం శ్రీహరి ఇజ్జత్ తీసి గజ్జె గడుతున్నాడు. వరంగల్ జిల్లా అన్ని టీడీపీ సిపిఐ బలపరిచిన సీట్లు అన్ని గెలిచినాయి. గణపురంలో మాత్రం కడియం శ్రీహరిని తొక్కితే మొత్తము ఆంధ్రల అప్రిసియేషన్. దుర్మార్గుని ఓడగొట్టిన వాని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడున్నవాడు ఉరుకొచ్చి నన్ను కౌగలించుకొని దుర్మార్గుని ఓడగొట్టిన రాజన్న నువ్వు అని చెప్పేసి మొత్తానికైతే రాజన్న మాటలతోనే కడియం శ్రీహరిని తొక్కినంత ఖుషి అవుతున్నాడు. పోండ్రి ఇక ఇంకేమన్నాడో ఇనుండ్రి. మోని మీసం తిప్పి రోషంగా మాట్లాడాడంటే మీసాలు లేవు. రోషంగా మీసం తిప్పి సవాల్ చేద్దామంటే మీసాలు లేవు. నాకు ఇన్ని రకాల కష్టపెట్టినావు, ఇంకేం పీక్తావంటే బొచ్చు కూడా లేదు. వామ్మో, కడియం శ్రీహరి మీద మా తక్కువ కోపం లేదు కదా ఈయనకు. ఈ సవాళ్లే కాదు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు. ఒదిక్కు మాటలతోని కార్యకర్తలను నవ్విపించుకుంటానే ఎట్టి పరిస్థితులలో వచ్చే ఎన్నికల్లో శ్రీహరి బిడ్డను ఓడగొట్టి తీరాల్సిందేనన్న కసితోని పనిచేయాలని కార్యకర్తలతో చెప్పిండు. వరంగల్ ఎంపీగా కారు పార్టీ తరఫున పోటీ చేస్తున్న సుధీర్ కుమార్ ను గెలిపియాలని మిగిలిన వరంగల్ లీడర్ల కంటే ఎక్కువనే రాయన్నది అల్లాడుతున్నాడు. చూడాలి మరి రాబోయే ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయో ఏం కథనో. ఒక్కో కాలంలో ఒక్కో రకం పండు దొరుకుతుంటాయి. ఇది ఎండాకాలం కాబట్టి నోరూరించే మామిడి పండ్లు దొరుకుతాయని తెలుసు కదా. పండ్లకే రారాజు అయిన మామిడి పండ్లను చూస్తే నోరు ఊరుతుంటుంది, అది తినేదానిక మనసు అటే లాగుతుంటుంది. నాకు తెలిసి మామిడి పండ్లను ఇష్టపడని వారంటూ ఎవ్వరు ఉండరు. ఇంకా దీంట్లో బెంగన్పల్లి మామిడి, కోత మామిడి, రసాలు అని రకరకాలు ఉంటాయి. అయితే ఇట్లా చాలామంది ఇష్టపడే మామిడి పళ్ళతోని పెద్ద కుట్ర నడుస్తున్నదట.
తినే మామిడి పళ్ళతోని కుట్రలేంది కుళ్ళిపోయిన మాటలు కాకపోతే అని తీసి పారేకుండ్రి. ఎందుకంటే ఇది మేం చెప్తున్న మాట కాదు, స్వయంగా ఈడీ అధికారులు చెప్తున్న మాట. అగో మామిడి పళ్ళకు ఈడీకి సంబంధం ఏంది అంటే లిక్కర్కు సీసాకున్న సంబంధమే. అర్థం కాలేదు కదా? అయితే ఇంకా వివరంగా చెప్తా మీనుండ్రి. లిక్కర్ స్కామ్లా అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారు మామిడి పండ్లతోని మాయ చేయాలని చూస్తుండట. అగో మామిడి పండ్లతోని మాయట్లు చేస్తారబ్బా అని మీకు డౌట్ రావచ్చు. అయితే జైలున్న సారు మామిడి పండ్లు ఎక్కువ తింటుండట. పతాకం అవే లాగిస్తున్నాడట. పండ్లు తింటే అంత పర్షన్ కావాల్సిన పని లేదు. కాకపోతే షుగర్ బీపీ లెవెల్స్ పెరిగేటందుకు అరవింద్ కేజ్రీవాల్ సార్ మామిడి పండ్లు మంచిగా తింటుండట. అంతేకాదు స్వీట్లు కూడా ఎక్కువనే తింటుండట. అట్లనే ఛాయ్లో షుగర్ ఎక్కువ వేసుకొని తాగుతుండట. ఈ మాటను రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీనే చెప్పింది. మరి బీపీ షుగర్ పెరిగితే అనారోగ్యం అని చెప్పి బెయిల్ పొందొచ్చని కావచ్చు. మరి దీని మీద ఆమ్ ఆద్మీ పార్టీలు ఇంకో తీరు మాట్లాడుతున్నారు. కేజ్రీవాల్కు 30 ఏళ్ల నుంచి డయాబెటీస్ ఉన్నది. జైల్లో కనీసం ఇన్సులిన్ కూడా ఇస్తలేరట. జైల్లోనే కేజ్రీవాల్ను చంపే కుట్ర జరుగుతున్నదని ఆరోపిస్తున్నారు. మరి ఏది నిజమో ఏది అబద్ధమో అంతా ఆఫీసర్లకు ఆ పైన నోడికే తెలవాలే గాని ఈ లిక్కర్ స్కామ్లా మామిడి పండ్లు కూడా ఎంటర్ అవుతాయని ఎవ్వరూ ఊహించలేదు కదా. చూడాలే మరి కొనాకర్కు ఏమైతుంది అనేది. వీసాదేవునిగా పేరు పోయిన చిలుకూరి బాలాజీ ఆలయానికి ఇలా భక్తులు పెద్ద ఎత్తున వచ్చిర్రు. అదేంది ఇలా ఏ పండుగ లేదు, అట్లాని వీకెండ్ కూడా కాదు. మరి గంతమంది ఎందుకు వచ్చిర్రు అంటారా? ఎందుకు వచ్చిండ్రో చెప్పేటందుకే ఈ వార్తను మన సిటీ మరలకు పట్టుకొచ్చినాం. మరి ఆ ముచ్చటేందో పురగా ఆడుచుకుందాం పాండ్రి. వాయమ్మో, బాలాజీ దర్శనానికి భక్తులు బగ్గమంది వచ్చినట్టున్నారు కదా. సందు లేకుండా ఫుల్ మంది భక్తులు ఉన్నారు. చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలు షాలైనాయి కదా. ఇక బ్రహ్మోత్సవాల భాగంగా ఇలా సంతానం లేని మహిళలకు గరుడ ప్రసాదం పంచుతున్నట్టు అర్చకులు ప్రకటించిండ్రు. ఇక గరుడ ప్రసాదం తీసుకున్న వాళ్లకు సంతానం కలుగుతాన నమ్మిక భక్తుల లోపట ఎక్కువ మటుకు ఉండే వరకు ప్రతి ఏడాది ప్రసాదం కోసం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఇక ఈ ఏడాది గరుడ ప్రసాదం గురించి సోషల్ మీడియాలో బగ్గ ప్రచారం జరిగే వరకు మస్తు మంది భక్తులు వచ్చిర్రట. మరి ముచ్చట్ల ఆలయ అర్చకులు రంగరాజన్ స్వామి వారు ఏం చెప్పిర్రో ఇనుండ్రి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిది క్రోధినామ సంవత్సర బ్రహ్మోత్సవాల కరపత్రిక నిన్న ఉగాది రోజు విడుదల చేశాం. అందులో 19వ తారీఖు ధ్వజారోహణం సమయంలో ఎగిరే గరుత్మంతుల వారి గరుడ పటానికి పెట్టిన నైవేద్యాన్ని ఆ సంతాన ప్రాప్తి లేనటువంటి వాళ్ళు, సంతానం లేని ఆడవాళ్ళందరికీ కూడా గరుడ ప్రసాదం, గరుడ ముద్ద అని చెప్పి ఇస్తుంటాము. ఈ ఏడాది ఏప్రిల్ 19th రోజు వస్తుంది, శుక్రవారం ఏకాదశి. భక్తులందరికీ మనవి చేస్తున్నది ఏమనగా ఆ రోజు పొద్దున 8 గంటలకల్లా చేరుకోవాలి, ఉపవాసంతో రావాలి. ఎవరికి సంతానం లేదో వాళ్ళు రావాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఏ రూపాయి ఖర్చు లేదు, ఉచితంగా ఈ ప్రసాదం పంపిణీ చేస్తాము. ఎన్ని వందల మంది వచ్చినా ఇస్తాము. సంతోషంగా భక్తితో స్వీకరించి భగవంతుడి అపారమైన వాత్సల్యానికి గురి కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన. స్వామి వారు ఇట్లా చెప్పే వరకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తిర్రు. ఓ 5,000 మంది దాకా వస్తారు కావచ్చనే అంచనాతోని పోలీసులు అధికారులు ఏర్పాట్లు చేస్తే సుమారు 50,000 మంది దాకా వచ్చే వరకు మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. మెహదీపట్నం నుంచి సురువు చేస్తే చిలుకూరు దాకా చీమల దాడి లెక్కనే వాహనాలు మొత్తం బారులు తీరినాయి. ఈ ప్రసాదాన్ని పొద్దుటీల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే పంపిణీ చేస్తారు కాబట్టి తెల్లవారంగానే 4 గంటల నుండి భక్తులు చిలుకూరుకు క్యూ కట్టిర్రు. దీంతోని పొద్దుగాలనే స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు పోయేటోళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చే వరకు గంటల కమానం ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు మస్తు అవస్థలు పడ్డరు. మొత్తానికైతే ప్రసాదం తింటే మంచి జరుగుతుందని చెప్పే వరకు చిలుకూరు ఆలయం మొత్తం భక్తులతోని కిటకిటలాడింది పోన్రి.
తల్లిదండ్రులకు పిల్లలంటే మస్తు పాయరం ఉంటుంది. పుట్టినప్పటి సంది వాళ్ళు పెరిగి పెద్దయి లగ్గం చేసుకుని ఓ ఇంటోళ్ళు అయినా ఆ ప్రేమ ఇసుమంత కూడా తగ్గది. కట్టె కాలేదాకా కన్నుల ప్రేమ అస్సలకే తగ్గది. దాన్ని ఏ రూపంలో కూడా ఎవ్వరూ కొలవలేరు. అట్లనే పిల్లలకు సుతం కన్నులంటే అంతే పాయరం ఉంటుంది. కాకుంటే ఆడాడ కొంతమంది మాత్రం దాన్ని భిన్నంగా చేస్తారు. అట్లాగే పిల్లల తండ్రి వాళ్ళ తల్లిని ఇబ్బంది పెడుతున్నాడని ఏం చేసిరో చూడుర్రి. ఈ పిల్లలు సీదా పోలీస్ స్టేషన్ కి వచ్చిండ్రనంటే మరి వీళ్ళకి అంత బాధ ఏమొచ్చింది అని అంటారా? అదేందో వాళ్ళే చెప్తున్నారు, మీరే ఇనుండ్రి. వెళ్ళిపోయాని బట్టలు అన్ని నానగొట్టి మా డాడీ వచ్చినాక పుల్లేసి మా నాన్నమ్మ చనిపోయిన స్టార్టింగ్ చేసింది సార్. చేసి మమ్మల్ని వెళ్ళగొట్టేటట్టు చేసి మా డాడీ వెళ్ళిపోమని మమ్మల్ని కూడా వెళ్ళిపోమని బట్టలన్నీ గొడ్డలు పట్టుకొని ఎమ్మల పడుకుని మేము ఉడికినాం సార్. మా అమ్మ పోలీస్ స్టేషన్కి వచ్చింది సార్. కొట్టాక మా అమ్మ మా డాడీకి ఇంత పెళ్లి చేస్తాం, మీ డాడీకి ఇంత పెళ్లి చేస్తాం పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసులు కూడా పట్టించుకున్నారు. జగిత్యాల జిల్లా కృష్ణానగర్ లో ఉండే వీళ్ళను నాయనమ్మ మేనత్త ఇద్దరు కలిసి మస్తు సతాయిస్తున్నారట. ఈ పిల్లల తండ్రికి లేనిపోని ముచ్చట్లు చెప్పి వీళ్ళ అమ్మను వీళ్ళను కొట్టేటట్టు చేస్తున్నారట. ఇవాళ సంపుదామని చెప్పి ఎంబడి పడే వరకు ఇట్లా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు పెట్టిండ్రు. వీళ్ళు ఫిర్యాదు చేసినాకడి పోలీసులు పెద్దగా పట్టించుకోలేదని చెప్పి ఇట్లా బాధపడుతున్నారు. తండ్రి ఇంత చేసిన వాళ్ళకు మాత్రం ఆ తండ్రి ప్రేమ దక్కుతలేదు. కష్టపడి అడుక్కొని కూడా మా డాడీని సాదుకున్నాం సార్. మా డాడీ ఎట్లా కష్టపడి అడుక్కొని రోడ్ అడుక్కొని సాయం చేసి మొత్తం 10 మంది వీళ్ళందరికీ కలిసి రోడ్ మేము నడుచుకుంటూ వస్తే కూడా పైసలు ఇస్తారు సార్ మాకు. ఇగోళ్ళు తీసుకొని మీకు అవసరం ఉంటాయి ఇక డబ్బులన్నీ తీసుకోమని చేతులు అలాంటి మా డాడీ నన్ను రోడ్డు మీద ఓడుతుంటే అందరూ తిట్టింది సార్. వాళ్ళు మా అత్తమ్మని మా నాన్నమ్మ పెట్టిన మొత్తం లొల్లికి మా డాడీ నమ్మి మమ్మల్ని మోసం చేస్తుంది. మా డాడీకి నాకు లొల్లి పట్టిస్తున్నారు. వెళ్ళి దూరం చేయాలనుకుంటున్నాను. మా అత్తమ్మని మా నాన్నమ్మ పాపం అడక్కదినైనా వాళ్ళ నాయనకు పైసలు ఇచ్చేదట. అయినా కూడా ఇప్పుడు మా డాడీ మనసు మార్చి మా నాయనమ్మ మా మేనత్త మా నుంచి మా డాడీని దూరం చేస్తున్నారని బాధపడుతున్నారు. అయ్యా పోలీసార్లు, మీరు న్యాయం చేస్తారని చెప్పి మీ దగ్గరకు వస్తే మీరు కూడా పట్టించుకోకుంటే ఎట్లా చెప్పుండ్రి? ఇప్పటికైనా వాళ్ళకు న్యాయం జరిగేటట్టు ఆ మోతవరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ కుటుంబాన్ని రక్షించుండ్రి, సరేనా? చెరువు మీద అలిగి వెనకటికొకడు ఏదో చేసినట్టు పెళ్ళాం మీద అలిగి చెరువులకు దిగిండు భార్య బాధితుడు. బయటకు రమ్మంటే సస్తనన్న సస్తా కానీ బయటికి రాను, ఇంటికి పోను అని నడుంలోతు నీళ్ళల్లా నిల్చునే శపథం చేసిండు. అరే వారి నీకేం కాదు, మేమందరం ఉన్నాం కదా అని అక్కడ ఉన్నోళ్ళు నచ్చ చెబితే లాస్ట్కు చెరువుల నుంచి బయటకు వచ్చి తన బాధ ఏందో చెప్పుకున్నాడు. అగో తాడు పట్టుకొని హీరో లెక్క గుట్ట మీదకి ఎక్కుతున్న ఈ బాధితుడి పేరు నగేషు. హైదరాబాద్లా భార్య పిల్లలతో ఉంటున్నాడు. మరి పొద్దున్నే ఇంట్లో ఏం లొల్లయిందో ఏందో చక్కగా పోయి కోంపల్లి జయబేరి పార్కులో ఉన్న చెరువులకు దిగి నిల్చున్నాడు. అదేంద్రా వారి గా నీళ్ళల్లో ఏం చేస్తున్నావని అక్కడ ఉన్నోళ్ళు అడిగితే నా పెళ్ళాం రోజు నన్ను కొడుతున్నది, నా పిల్లలను కూడా నా దగ్గరకు రాణిస్తలేదు, అసొంటి దాంతో నేను కాపురం చెయ్యను, నాకు అర్జెంటుగా ఎడుపు కాగితాలు ఇస్తేనే ఈ చెరువుల నుంచి బయటకు వస్తా, లేకుంటే సస్తా అని మనసులున్న మాట బయట పెట్టిండు. ఇగో చూడు, పడుకునేటప్పుడు ఇది ఒకట కాల్చింది, ఇగో 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 ఫ్యాన్ కరెక్ట్ కట్ చేసేసింది. అయినా సరే టెరెస్ పైన అనుకుంటున్నా. ఆమె పిల్లల్ని కూడా నాకు దగ్గర ఎత్తుకొనియదు. చాక్లెట్ ఇప్పిస్తే ఎవరు చాక్లెట్ తినద్దు అవన్నీ చెప్పి నేర్పించింది ఆ పిల్లకి. మీ డాడీ ఏంటంటే చచ్చిపోయాడు అని నేర్పిస్తుంది. పరిష్కారం ఏంది? నేను చావాలా? ఒక మాట అయిపోర్రి, నేను చావాలా? సామండి చేస్తా. ఇప్పుడు నీకేం కావాలంటున్నా? నాకు డైవర్స్ కావాలి. నీకు అది పరిష్కారం కావాలి, నీకు సాగుతున్న పరిష్కారం. ఇన్నరా కొట్టుడే కాదు
సరాతం కాల్సి వాతలు కూడా పెడుతున్నదట. ముఖం మీద కంతల మీద ఫట్ట ఫట్టమని WWF పైల్వాన్ల లెక్క దంచుతున్నదంట. అందుకే నాకు ఇడుపు కాగితాలు కావాలి అంటున్నాడు. అయ్యో అయ్యో ఎంత కష్టం వచ్చింది తమ్మి నీకు. ఊకో ఊకో, ఇవి వెనకటి రోజులు కాదు. భార్య అన్నాక అప్పుడప్పుడు కోపంలో 4 దెబ్బలేస్తుంది. ఏం చేస్తాం, ఓర్చుకోవాలి. గాదానికి సస్తరా ఎవరన్నా అని సెటైర్లు వేస్తున్నారు కొంతమంది. నువ్వేం లంగ పని చేసినావో లేకపోతే ఎందుకు కొడుతుందని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక లాస్ట్కు పోలీసులు కూడా ఎంటర్ అయిండ్లు. ఏం కాదు తి, నీ భార్యకు కొట్టొద్దని చెప్తామని నాగేష్ను బుదిరికిచ్చి ఇంటికి పంపించిండ్లు. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేయుర్రి. ఛాన్సులతోని కార్యకర్తల ఊపు తెచ్చిండు తాటికొండ రాజన్న. వచ్చే ఎన్నికల్లా వరంగల్ ఎంపీని గెలిపిస్తాడట ఎట్లనన్నా. చిలుకూరు బాలాజీగుళ్ళ వంచిరు గరుడ ప్రసాదం. భక్తులు బగ్గచ్చే వరకు అయ్యింది మస్తు ట్రాఫిక్ జామ్. కేజ్రీవాల్ తింటున్నాడట మామిడి పండ్లు, కావాలనే చేస్తున్నాడు అంటున్నారు ఈడీ అధికారులు. చెరువులకు దిగిండు ఒక అన్న ఇడుపు కాగితం కావాలని, అట్లా వేయొద్దంటే చెప్పిండు పెళ్ళాం కొడుతున్నదని. సివిల్స్ కోసం సిద్ధమవుతున్న గంగులు. అయినా నీకేం తెలుసు చదువు విలువ గురించి. ఇగో ఇవాళ ఇవాళ సిటీ మరి వార్తలు మేము చెప్పినని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.